హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఎల్లేశ్వరి లాగ్. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మీకు ఉపయోగపడే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. నా చేతిలో ఒక ఆకు ఉంది కదా, ఒక్క ఆకు ఉంటే చాలండి మనకి మన ఒంట్లో ఉండే ఒక సమస్య అనేది తీరిపోయిద్ది. ఈ ఆకు ద్వారాగా ఏ సమస్య అంటే తీరేది మనకి. ఈ మధ్య ఎక్కువగా కిడ్నీలలో రాళ్ళు వస్తున్నాయి కదా, కిడ్నీలలో రాళ్ళతోటి మనం చాలా ఇబ్బంది పడుతున్నాము. చాలామంది కిడ్నీలో రాయి ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా మందులు మింగుతున్నారు, చాలా హాస్పిటల్లో డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టుకుంటున్నారు. అలా హాస్పిటల్ చుట్టూ తిరగకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇదొక్క ఆకు మనకి ఉంటే, మన ఇంట్లో అయినా సరే మనకు దగ్గరలో అయినా సరే ఈ ఒక్క ఆకు అనేది ఉంటే చాలండి. 10 రోజుల్లో మనకి కిడ్నీలో రాయి వల్ల ఉండే సమస్య అనేది తీరిపోయిద్దండి. ఈ ఆకు అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. కిడ్నీలలో రాళ్ళు అనేవి ఇట్లే పడిపోతాయండి, కరిగిపోతాయి కూడా. ఈ ఆకు అనేది ఎక్కడ దొరికిద్ది అనేది కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి అందుబాటులోనే మన ఇళ్ళల్లోనే ఉంటాయండి ఈ ఆకు అనేది. చూడండి, చెట్టు చూసారు కదా, ఈ విధంగా ఉండిద్ది చెట్టు అనేది. ఆకు అనేది ఈ విధంగా ఉండిద్ది, మందంగా ఉండిద్ది. మనకి ఎట్లా అంటే తోటకూర టైపులో కనపడిద్ది, చూసారా? తోటకూర ఆకు టైప్లో కనపడిద్ది. దీని టేస్ట్ కూడా అండి పుల్లగా బాగుండిద్ది. తింటుంటే మనము తినలేమేమో, ఈ ఆకు ఎలా తింటామని అనుకుంటామేమో, కానీ తినగలుగుతాము. పుల్లగా నోటికి కూడా బాగా తినగలుగుతాము, అలా ఉండిద్ది అన్నమాట. అయితే ఇదొక ఆకు మనం రోజు డైలీ పొద్దున్నే పరిగడుపున రోజుకొక ఆకు చొప్పున పరిగడుపున మనం గాక ఈ ఆకు తింటే, నమిలి మింగితే మాత్రము 10 రోజుల్లో మనకి ఫలితం అనేది ఉండిద్దండి. ఇప్పుడు డైలీ మనము పరిగడుపునే లేవంగానే ఈ ఆకు అనేది శుభ్రం చేసుకొని తింటే మాత్రము 10 రోజులల్లో మనకి కిడ్నీల రాళ్ళ ద్వారాగా నొప్పి వస్తుంది, నడుములో నొప్పి వస్తుంది, కడుపులో నొప్పి వస్తుంది. ఆ నొప్పి అనేది తగ్గిపోయిద్ది, నడుము నొప్పి అనేది తగ్గిపోయిద్ది, రాళ్ళు కూడా కరిగిపోతాయండి. అంత శక్తి ఉందన్నమాట ఈ ఆకుకి, రాయిని కరిగించే శక్తి ఉందన్నమాట. చూడండి, ఇప్పుడు మామూలుగా మనం ఇంట్లో పెంచుకోవాలంటే కొమ్మ అవసరం లేదండి. ఈ విధంగా ఒకే ఒక ఆకు ఉంటే చాలు, మన ఇంట్లోనే పెరిగిపోయిద్ది. చాలా పెద్దగా అయిపోయిద్ది. ఒక ఆకుతోటి మనకి చెట్టు అనేది రెడీ అయిపోయిద్ది. ఈ విధంగా ఒక ఆకు తీసుకొచ్చి ఈ విధంగా కూర్చున్నా సరే, అలా పడుకోబెట్టినా సరే, ఇట్లా బోర్లాగా వేసినా సరే అండి, దాని ద్వారాగా మనం డైలీ నీళ్ళు పెట్టినామంటే చాలు మొక్క అనేది వచ్చేసిద్దండి. ఈ మొక్క సుమారుగా ఒక 5-6 ఫీట్లు పెరిగిద్దండి. మనము ఒక ఆకు కింద పడ్డా చాలు, మళ్ళీ పక్కన మొక్కలు అనేవి వస్తాయన్నమాట. ఈ ఆకు మీకు దగ్గరలో ఉంటే ఇంట్లో తెచ్చేసుకోండి, చాలా ఉపయోగపడిద్ది. కిడ్నీలో రాళ్ళ సమస్య అనేది మనకి ఈ ఆకు ద్వారాగా తీరిద్దండి. నేను ట్రై చేశాను, నాకు కిడ్నీలో రాళ్ళు ఉంటే నేను ట్రై చేశాను కాబట్టి అంత నమ్మకంగా చెప్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.